శక్తి నేను చెప్తున్నా. నువ్వు మీ మామ 100% ఉంది అని చెప్తున్నారు. నిజమా కాదా చూద్దాం. ఏమంటావు? వోల్టేజ్ అంటే అది కాదు, ఎనర్జీ బా, ఎనర్జీ. సరేనా? నేను ఇప్పుడు ఇట్లా పట్టుకొని లాగుతా. స్టడీగా కలిపి ఇట్లా నిలబడవు. స్టడీగా ఉండు. నేను ఇట్లా రెడీ 1 2 3 అని చెప్పి లాగుతా. నువ్వు రాకుండా నీ శక్తి 100% పెట్టి నిలబడు. ఎంత ఉంటే అంత నిలబడడానికి ప్రయత్నం చేయి. అటువంటి ప్లేస్ లో కూడా మేము ఎనర్జీ చూపిస్తాం నీకు. ఇదే పొజిషన్ నెక్స్ట్ కూడా ఎనర్జీ చూపిస్తాం. రైట్, అర్థమైందా? రెడీ, స్టడీ రెండు, స్టడీ ఎదురుగా చూడు. రెడీ, స్టెప్ రెండు. రెడీ, 1 2 3 స్టార్ట్. నిలబడాలా? కనీసం 20 కేజీలన్నా నిలబడుకోవాలి. గ్రిప్ లేనప్పుడు నిలబడుకోవడమే. కాదు కనిపేసేయాల, కాదు కనిపేయాలి, రెండు కనిపేసేయాలి. గ్రిప్ లేనప్పుడు నిలబడుకోవడమే తరుణ్ పట్టు, ధైర్యం, శక్తి పెరుగుతుంది. రెడీ, 1 2 3 స్టార్ట్. కదులుతున్నావు. 20 కేజీలు మాక్సిమం వెయిట్ నిలబట్టుకోలేకున్నావు. దాని గురించి వదిలేసి ఇదే పొజిషన్ లో 100 కేజీలు శక్తి పట్టుకునేదాన్ని నేను చూపిస్తా. ఒక కరెంట్ ఛార్జింగ్ ఏమి ఇయ్యం నీకు, ఒక మాత్రలు ఏమి తిండి ఇయ్యము, ఒక అయస్కాంత శక్తి బెల్ట్ ఇస్తాం. ఆ బెల్ట్ తోనే నీకు 100 కేజీలు పట్టుకునే శక్తి వస్తుంది. చూద్దామా మరి? ఈ బెల్ట్ ఉంది కదా, జస్ట్ ఈ బెల్ట్ లిబరేటోరియం మ్యాగ్నెటిక్ ప్యాడ్. ఇది ఈ ప్యాడ్ నీకు చేతికి పెడతాం. పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఈ ఏజ్ ఎంత? 22 ఏజ్. మొబైల్ ఈ టైంలో మొబైల్ ఈ టైంలో 6 అడుగుల గోడ దగ్గరటువంటి శక్తి ఉండాలా. ఇప్పుడు లాంగ్ జంప్ హై జంప్ పంపిస్తే ఎగరాలి కదా, అవసరమే కదా. అటువంటి ఎనర్జీ ఉండాలా. అటువంటి ఎనర్జీ లేదు. ఫస్ట్ టైం పెరిగినప్పుడు ఒక జస్ట్ ఒక 5 times 4 times ఫింగర్స్ కదిలిస్తే, 2 చేతులు కదిలిస్తే అంతే. ఇప్పుడు నీకు నీ బాడీలో కోటాన కోట్ల కమ్యూనికేషన్ పెరిగి ఇప్పుడు మళ్ళీ 100 కేజీలు ఎత్తే సింగిల్ హ్యాండ్ గణేష్ లాంటి శక్తి వచ్చింది. అది చెక్ చేద్దామా? వచ్చింది, అది చూద్దాం. పట్టు మరి. ఇప్పటిదాకా ఎట్లా పొజిషన్ లో ఉన్నావు? వీక్ పొజిషన్ లో, బ్యాలెన్స్ లేని పొజిషన్ లో ఉన్నావు కదా. ఇప్పుడు కూడా అట్లనే ఉండు. ఇప్పుడు కూడా అట్లనే ఉండు. చెక్ చేద్దాం. రెడీ, నిలబడు. రెడీ, 1 2 3 స్టార్ట్. నేను 78 కేజీలు, ఇంకా 30 కేజీలు వస్తే నువ్వు మొగ్గుతావా వంగలవా? అయినా కూడా కట్టు కదల్లా. ఇది నీ ఒరిజినల్ శక్తి అని నేను అంటున్నా. ఇట్లా ఉంటే బాగుంటదా? ఇందాక 20 కేజీలకు తూలి పడినట్టు ఉంటే బాగుంటదా? ఇప్పుడు ఏమన్నా మళ్ళా చెక్ చేయాలన్నా? సరే ఉన్నీలే, చూపిస్తా. అది కూడా విత్ మొబైల్ రేడియేషన్ తో కూడా చూద్దాం. మొబైల్ రేడియేషన్ బ్రెయిన్ డ్యామేజ్, మెమోరీ లాస్, సెల్స్ ను వీక్నెస్ బాడీని చేస్తుందని తెలుసు కదా, ఐడియా ఉంది కదా. ఆ మొబైల్ కూడా నీ దగ్గర పెట్టుకో. కాల్ చేయినా లింక్ చేసి దగ్గర పెట్టుకో. ఆ మొబైల్ రేడియేషన్ ఇచ్చినా కూడా నీ వెయిట్ ఎనర్జీ తగ్గకుండా కాపాడగలుగుతారు. అది కూడా చెక్ చేసుకో. లిఫ్ట్ చేయి, జోబీలో పెట్టుకో. బాడీ మీద ఇన్కమింగ్ కాల్ ఉంటే రేడియేషన్ ఎక్కువ ఉంటది కదా. ఇంకేం లేదు చెప్తారా? సరే, ఇప్పుడు విత్ నీ మొబైల్ రేడియేషన్ తో సహా ప్యాడ్ పెట్టుకొని ఉన్నావు. ఈ ప్యాడ్ నీ మొబైల్ రేడియేషన్ ను నిన్ను ఎనర్జిక్ గా కాపాడింది అని చెప్పి నేను అంటున్నాను. అది చూద్దాం. సరే, కాళ్ళు కలిపేసి ఇప్పుడు నువ్వు వెళ్ళు, కలుపు. నిలబడు. ఇందాక సేమ్
వీక్ పొజిషన్ లోనే నిలబడినావు కదా, ఫస్ట్ నిలబడినట్టే. రెడీగా ఉండు. రెడీ, 1 2 3 స్టార్ట్. ఇప్పుడు కూడా తగ్గిందా నీకు? మొబైల్ రేడియేషన్ ఉన్నా కూడా నీ బాడీ మీద లో ఎనర్జీ ఏం రాలా. సరే, ఇంతసేపు ఈ ప్యాడ్ కాపాడింది నేను నిన్ను అంటున్నా. ఎనర్జిక్ గా రావడానికి ఈ ప్యాడ్ ఇచ్చింది నీకు శక్తి. ఈ ప్యాడ్ నిజమా కాదా? ఇప్పుడు ఈ ప్యాడ్ తీసేస్తా, నీ రేడియేషన్ నుంచి నీ బాడీ కాపాడుతుందేమో నువ్వు చెక్ చేసుకో. ఇప్పుడు ప్యాడ్ తీసేసిన, ఏమన్నా ఎక్సర్సైజ్లు వ్యాయామాలు చేస్తావేమో చేసుకో, నీ రేడియేషన్ నుంచి కాపాడుతుందేమో కనుక్కుందాం. సరే, ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. అట్లానే నిలవాలి, కాళ్ళు కలిపేసి బటన్ వేలు కలిపి ఇప్పుడు చెక్ చేయి. రెడీ, స్టిఫ్ గా నిలబడు, బాగా నిలబడు, ఎనర్జిక్ గా నిలబడు. రెడీ, 1 2 3 స్టార్ట్. వచ్చేస్తున్నావు 20 కేలకే. ఇప్పుడు ఆ ప్యాడ్ ఎనర్జీ ఇచ్చిందా లేదా నీకు? 20 to 30% నీకు ఎనర్జీ ఇచ్చిందా లేదా? ఇటువంటి ఎనర్జీ నిత్యం ఉంటే, లైఫ్ లాంగ్ ఉంటే, ఇదేం సైడ్ ఎఫెక్ట్ ఉండే ప్యాడ్ కాదు. దీనికి ఏం కెమికల్ లేదు, దీనికి ఏం ఛార్జింగ్ లేదు, దీనికి ఏమి నువ్వు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అటువంటి ప్యాడ్ ఓన్ అయస్కాంతాలు ఉంటాయి. ఒక్కసారి తీసుకొని కొనుక్కొని వాడుకుంటా ఉంటే 20-25 ఇయర్స్, ఆల్మోస్ట్ నీ ఏజ్ ఎంత ఉందో దానికి మించి ఇంకొక 3 ఏళ్ళ వరకు పని చేయగలుగుతారు. ఈ ఫార్ములా ఫ్యాబ్రిక్ దెబ్బతింటది, అంతవరకు దెబ్బతినకుండా ఉంటే 100 సంవత్సరాలు కూడా పనిచేస్తాడు. అటువంటిది ఇంత ఎనర్జీ ఎట్లా వచ్చిందని నీకు డౌట్ రావాలా? ఏం చదివినావు? డౌట్ వచ్చి ఈ లోపే అడగాలి, మనమాట పడతాను. సైన్స్ లోనే ఉంది, ఏం పెద్ద ఇది కాదు. డిసి దాన్ని నార్త్ పోల్ సౌత్ పోల్ అనే ఫార్ములాలో పెట్టి మనకు ఒక ప్యాడ్ రూపంలో ఇచ్చినాడు. ఆ ప్యాడ్ ను భూమికి దూరమైన విధానంలో మళ్ళీ మనం దగ్గర పెట్టుకుంటున్నాం. ఆ భూమి నుంచి వచ్చే శక్తి మనకు నీకు 20-30% ఎనర్జీ ఇస్తా ఉంది, నిత్యం ఇస్తా వస్తుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇదే పని ఆ వాటర్ కూడా చేస్తాడు. వాటర్ తాగినా కూడా వస్తుంది. అట్లా అనమాట. ఎక్సలెంట్ ఉంది ఇందులో. నీకేదా ఇప్పటికే జపాన్ లో నడుపుతున్నారు. ఇది ఇండస్ట్రియల్ వేస్తామన్నారు. ఇది బయో అండ్ నియోడియో టెక్నాలజీ జోడించి అండ్ మెడికల్ గ్రేడ్ చేసిన తర్వాత ఇచ్చే అది ఇండస్ట్రియల్ వేస్తారు. దానికి దీనికి ఉంది కదా. ఈ తాడు ఇది ప్లస్ బెల్ట్, 3 into 6 బెల్ట్, ఈ 3 వార్ క్యాష్ ఉంటుంది.